మీ పేరన్నా? యలమంచిలి రాజేష్. యలమంచిలి రాజేష్ ఎక్కడి నుండి వచ్చారన్నా? గాజువా కాన్స్టిట్యున్సీ నుంచి. గాజువా కాన్స్టిట్యున్సీ నుండి కడప వచ్చేసారు. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వచ్చేసారు. ఎంత సమయం పట్టిందండి ఇక్కడ రావడానికి మీకు? 12 hours పట్టింది. 12 hours. ఎంతమంది వచ్చారన్నా మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం నుంచి 200 members వచ్చారు. 200 members. ఏంటన్నా 12 hours జర్నీ చేసి కూడా ఇక్కడ రావాల్సినంత అవసరం ఏముందన్నా? అంటే మాకెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. అందులోనూ రూలింగ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు కాబట్టి అందరూ అంత ఇంట్రెస్ట్గా వచ్చాం. మరో విషయం ఏంటంటే, సంచలనమైన విషయం ఏంటంటే, కడప నడిబొడ్డున మహానాడు ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు ఎంతో చక్కగా చేసిన ఏర్పాట్లన్నీ బాగుంటాయని చెప్పేసి బాబు గారి సీఎం అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఏ విధంగా ప్రసంగిస్తారనే ఆసక్తితో రావడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు, మా గాజువా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ ప్రసంగాలు విందామనే ఆసక్తితో మేము అంత దూరం నుంచి 12 hours జర్నీ అయినా సరే రావడం జరిగింది. అంటే ఎలా ఉందన్న వచ్చిన తర్వాత వచ్చారు మీరు ఇంత దూరం? కార్యకర్తలకు ఇక్కడ ఏర్పాట్లు కాదు, భోజన ఏర్పాట్లు కావచ్చు, ఇంకా వేరే ఏర్పాట్లు కావచ్చు, ఇతర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? నేను సుమారు ఇలాంటి మహానాడులు ఒక 5-6 మహానాడులు చూశాను. ఇవన్నీ మహానాడుల కన్నా భోజనం ఏర్పాట్లు కానీ, సభావేదిక కానీ, మిగతా అన్ని ప్రాంగణం నీట్నెస్ కానీ, వర్షం పడుతున్నా సరే ఇక్కడ చేసిన ఏర్పాట్లు అయితే మాత్రం మాకు వర్షం పడేటట్టే ఏమనిపించలేదు. భోజనం ఏర్పాట్లు అయితే ఒక స్టార్ హోటల్లో ఏర్పాటు చేసినట్టు విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా బాగుందని చెప్పేసి అయితే మాత్రం తెలియజేది. అంటే ఏ రకాలు పెట్టారన్న భోజనాలు? భోజనం నాన్ వెజ్గా కావచ్చు, చికెను, మటను, ఎగ్, బిర్యానీ, వెజ్లో కూడా 2-3 రకాలు పెట్టారు. అదేవిధంగా ఐస్ క్రీమ్స్, అదేవిధంగా అల్పాహారం, అన్ని విధాలకు కూడా ఒక స్టార్ హోటల్ని తలపించే విధంగా భోజన ఏర్పాట్లు అయితే జరిగాయి. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక్కడనే కాదు, యావత్ 5 కోట్ల మందిలో సుమారు 60% మెచ్చారు కాబట్టి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. రూలింగ్ వచ్చాము, సీఎం పట్టం కూడా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ అండి. నాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని నియోజకవర్గం. ఎట్లా జరిగింది మహానాడు? బ్రహ్మాండంగా జరిగింది. ఎలా ఉంది? కార్యకర్తలు చాలా దూరం నుండి వస్తుంటారు, ఏర్పాట్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, బాగానే ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతకుముందు వెళ్ళారా మహానాడికి ఎక్కడికైనా? గతంలో రాజమండ్రి 2023లో రాజమండ్రికి వెళ్ళాం. ప్రతి సంవత్సరం మేము 2024లో ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాలేదు, మహానాడు జరపలేదు. ఈసారి వచ్చినాం, బ్రహ్మాండంగా ఉంది. అంటే కడప జిల్లాలో కదా జరుగుతుందో, బాగా జరుగుతుందో లేదో, వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోట ఇది ఇక్కడ కొద్దిగా ఇది ఇట్లా అట్లా అనేవారు కదా సార్. వైఎస్ఆర్ అనేది కాదు, చంద్రబాబు నాయుడు అనేది కాదు, ఇది టీడీపీ కార్యకర్తల పార్టీ. ఇది టీడీపీ కార్యకర్తలు పాల్గొనే పార్టీ. ఇది బ్రహ్మాండంగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్న మీ పేరన్నా? నా పేరు దేవల్ల మురళి. ఎక్కడి నుండి వచ్చారన్నా? అనంతపూర్ రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ మాజీ చైర్మన్ని, స్టేట్ సెక్రటరీని, వీళ్ళ మంత్రాలయం పార్టీ అబ్జర్వర్ని, నందికొట్కూరు పార్టీ అబ్జర్వర్ని. ఈరోజు పార్టీ పండగకు వచ్చేసారు మహానాడికి, ఎట్లా బాగానే జరిగిందా? కడప జిల్లా తెలుగుమయం రెపరెపలాడుతున్నది. తెలుగుదేశం పార్టీ అంటేనే మే 28 అంటేనే నందమూరి తారక రామారావు గుర్తుకొస్తాడు. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. చాలా దూరం అనుకుంటా. ఎన్ని గంటల జర్నీ పట్టిందండి మీకు రావడానికి? మాకు 12 hours అండి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాం. 12 hours నుంచి గంటలు జర్నీ చేసి మరి కడప రావాల్సిన అవసరం ఏముంది? మహానాడు ప్రతి ఏటా ఎక్కడొక్కడ జరుగుతుంది కదా. ఇది మహానాడు మన అందరిదేనండి, మా అందరిది. మెయిన్ ఎస్పెషల్లీ కడప కంపల్సరీ రావాలని చెప్పేసి వచ్చాం. సో కడపలో మీరు జన సంద్రోహం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మహానాడు అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎస్పెషల్లీ కడపలో ఇంత జనాభా అంటే జస్ట్ మీరు థింకింగ్ అబౌట్ యూ. మరి జనాలు ఎవరు లేరు, కడప మహానాడు అట్లా ఫ్లాప్ అయింది. ఇది వైసీపీ. జనాలు ఉన్న దగ్గర మీరు వీడియో చేయండి, జనాలు ఉన్న దగ్గర తీయండి. లంచ్కి వెళ్ళేటప్పుడో లేదా ఇంటికి వెళ్ళేటప్పుడో కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం చాలా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. సో స్టేట్ వైజ్గా ఇక్కడే ఉన్నారనమాట. మీకు అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎందుకు అంటే టీడీపీ పార్టీని నమ్మడానికి కావచ్చు, టీడీపీ పార్టీని ఫాలో అవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా, టీడీపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం మహిళలకు ఎక్కడైనా సెక్యూరిటీ ఉందా? మీరేమైనా ఇవ్వగలిగారా?
మాకు టీడీపీ అంటే భరోసా అనమాట, సెక్యూరిటీ. మేము ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం నుంచి ఇక్కడ నుంచి వచ్చామని అంటే సో అంత సెక్యూరిటీ ఉంటుంది కనుకే వచ్చాం. ఇంతకుముందు రౌడీ పాలన చూశారు కదా, సో అందు గురించి అని గత ప్రభుత్వంకి ప్రభుత్వంకి పోల్చుకుంటే 100 రెట్లు బెటర్ అనమాట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేస్తే మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారండి. మరి ఆవిడ నోరు విప్పితే అలానే మాట్లాడతారండి. వైసీపీ ప్రభుత్వంలో అగత్యాలు దాడులు జరగలేదండి. అక్కడ నుంచి దాన్ని బట్టి చూసుకుంటే ఇది 1%, 99% వైసీపీ ప్రభుత్వంలో అగత్యాలు దాడులు జరిగాయి ఎక్కువగాను. సో మహిళలకి సెక్యూరిటీ అయితే టీడీపీ ప్రభుత్వమేనండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము అంటే కడపలో పెట్టాము అని అంటే మీరు అర్థం చేసుకోండి. కడపలో పెట్టడానికి కారణమే ఇది, అందరి నోర్లు మూయించడానికే కడపలో పెట్టారు. సో అందు గురించి అని అంటే ఓవరాల్గా చూసుకుంటే మీది విశాఖపట్నాన్ని అంటే రాజధానిగా చేస్తాను, అక్కడే అన్ని ఉంటాను, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాను అట్లా చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డిని కాదని మీ విశాఖ ప్రజలు వన్ సైడ్గా టీడీపీని కూటమిని గెలిపించడానికి కారణం ఏంటి? అంటే మాది స్వార్థపూరిత ప్రభుత్వం కాదండి. స్వార్థం లేకుండా ఒక విశాఖపట్నం అంటే అది 3 జిల్లాలకు మాత్రమే అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మిడిల్లో ఉంటుంది కదా, విజయవాడకి విశాఖపట్నంకి ఓవరాల్గా చూసుకుంటే ఇది మిడిల్ కదా. సో అమరావతి రైతులకి ఆల్రెడీ 4 years వాళ్ళు పోరాటం చేశారు. ఏదైతే మాట ఇచ్చారో సో మాట ప్రకారమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్థాపించడానికి రాజధాని స్థాపించడానికి కారణం కూడాను. ఇంకా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆగుతుంది అని అంటే వాళ్ళ నోరులు డెఫినెట్లీ మూయిస్తాం. ఇంకా ఇదే కనుక ఏడాది పాలన చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి? ఏడాది పాలన ఎలా ఉంది అంటే ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రభుత్వం ఏం చేసిందండి, ప్రతి ఒక్కటి బ్యాంకులు ఈవెన్ రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టేసాయండి. సో ఆ డబ్బంతా మళ్ళీ మొత్తం రికవరీ అవ్వాలంటే లేట్ అవుద్ది కదా. ఇప్పటికైతే మాకు మహిళలకి ప్రభుత్వం ఏమీ లోటుపాట్లు ఏం చేయలేదు. బస్సులు ఫ్రీ అన్నారు, ఇప్పుడు రేపు August 15 నుంచి బస్సులు కూడా వస్తున్నాయి. సో పెన్షన్స్ వస్తున్నాయని ఏమి లోటు అయితే ఏమి లేదండి. గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నారు. ఒకేసారి అంటే చేయలేరు కదండి ఎవరైనా సరే, ఇంకా ప్రభుత్వం ఉంది కదా, టైం ఉంది కదా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇట్. 1 year లోనే ఏం చేస్తారు? 1 year అప్పటికే అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా వైసీపీ ప్రభుత్వంతో. అప్పులు తాకట్లు ఆ విడిపించేసరికి ఏమవుతుంది? మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్కి గతంలో మీ జిల్లాకు సంబంధించి ఉన్న మంత్రి ఐటీ మినిస్టర్గా పనిచేశారు, అతనికి లోకేష్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యి ఉంది, అతనికి ఇంకా గుడ్డు రెడీ అవుతుంది అనమాట. గత ప్రభుత్వం మంత్రికి గుడ్డు ఇంకా తయారవ్వలేదు, మాకు ఆల్రెడీ వండి పెడుతున్నారనమాట ఈ మినిస్టర్ గారు. మీ జిల్లా మంత్రిని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు. మీ జిల్లాని గుర్తించి మీకు ఒక ఐటీ మినిస్టర్గా ఒక మంత్రి పదవి ఇస్తే అతన్ని కూడా మీరు ఎందుకు అట్లా అంటున్నారు? సార్ ఒక్కటి మీరు చెప్పండి, ఒక సంక్షేమ పథకం ఏమైనా చేశారా? ఎవరికైనా సరే, మహిళలు వదిలేయండి, మేము ప్రధానికి మహిళ అనట్లేదు, మనందరికీ ఎవరికైనా ఏమైనా చేయగలిగారా? ఇది ప్రభుత్వం వచ్చింది, మంత్రి గారు ఇది చేశారు, ఈ పథకం పెట్టారు, లేదా ఐటీ కంపెనీలు వచ్చి ఉన్న కంపెనీలు పోయాయండి. ఐటీ కంపెనీ కానీ రాష్ట్రానికి కానీ ఐటీ మినిస్టర్గా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఏం తీసుకురాలేదా? మాకు తెలిసైతే ఏం తీసుకురాలేదండి. మరి మేము ఏ పేపర్లో కానీ మేము చూస్తున్నా కానీ ఎవరికి తీసుకురాలేదు. మరి మీకేమైనా నోటిఫికేషన్ అయ్యిందేమో. లోకేష్ గారు ఎట్లా పనిచేస్తున్నారు ఐటీ మినిస్టర్? లోకేష్ గారు ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తున్నారండి. ఎవరికి ఎక్కడైనా లోటుపాట్లు జరిగిందో ఇమీడియట్లీ వితిన్ సెకండ్స్లో యాక్షన్ తీసుకుంటున్నారు. అది మాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది మీడియా వాళ్ళకి, ఎక్కడ ఏం జరిగినా సరే. తెలుగుదేశం పార్టీ పగ్గాలు లోకేష్ గారికి అప్పచెప్తా అంటున్నారు, మరి ఎట్లా ఉండబోతుంది? లోకేష్ గారు బాగా నడపగలుగుతారా పార్టీని? హాయిగా మేమైతే మహిళలు ఏంటి మిగతా వాళ్ళు ఏంటి కళ్ళు మూసుకొని పడుకోవచ్చండి. ఆయన ప్రభుత్వం కానీ ఇదైతే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతుందండి, 100% to 100%. చాలా మంది ట్రోల్ చేశారు కదా, లోకేష్ కి రాజకీయ అవగాహన లేదు, రాజకీయాలకు పనికిరాడు, అసలు పార్టీని నడపలేడు, చంద్రబాబు ఉన్నంత వరకే టీడీపీ ఉంటుంది, తర్వాత ఉండదు అంటున్నారు కదా. వాళ్ళు ట్రోల్ చేస్తారండి, వాళ్ళ చేతకాంతి మన మీద నెట్టుతారు కదా. ఒకేసారి అంటే ఆయన అప్పటి వరకు ఎడ్యుకేషన్లో ఉండి వచ్చారు, వన్స్ ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందండి? ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు పాలన అనేది చేస్తారు కదా. అతను అదర్ కంట్రీలో చదువు వచ్చారు, చదివిన వెంటనే ఒకేసారి చేయలేరు కదా. ఇప్పుడు చూడండి, ఎవరైనా దమ్ముంటే రమ్మనండి వైసీపీ వాళ్ళని, మేము సవాల్ ఇస్తున్నాం, మా లోకేష్ గారితో ఎవరైనా నాయకత్వం చేయగలరేమో.